హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ ప్రీమియర్ షోలతో ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వగా, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతో భారీగా రిలీజ్ అయింది. నైజాం ఏరియాలో కొన్ని లిమిటెడ్ సెంటర్స్ లోనే స్పెషల్ షోలు పడగా, ఆంధ్రప్రదేశ్ ఏరియాలో సినిమా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు భారీగా పడడంతో అక్కడి నుండి వినిపిస్తున్న టాక్ కూడా సినిమాకు అల్టిమేట్ బూస్టప్ ఇచ్చే విధంగా ఉందనే చెప్పాలి. కథ గురించి పట్టించుకోకుండా యాక్షన్ సన్నివేశాలు, ఫైట్ సీన్స్ తో సినిమా మొత్తం నింపేశారని, కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ రామ్ చరణ్ సినిమాను బాగా నిలబెట్టాడని, యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని వారు చెప్తున్నారు. మాస్ ప్రేక్షకుల ఉర్రు తొలగించే విధంగా ఉన్న యాక్షన్ సీన్స్, గూస్ బంప్స్ తెప్పించే విధంగా బోయపాటి సీను తెరకెక్కించారని వారు చెబుతుండటం విశేషం. థియేటర్స్ మొత్తం యాక్షన్ సీన్స్ కి వస్తున్న రెస్పాన్స్ గోలగోలగా ఉంటుందని, కొన్ని సీన్స్ కి రెస్పాన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుందని వారు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటం, రేసీ స్క్రీన్ ప్లే తో సినిమా నడవడం సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్ గా మారిందని, దాంతో ఫస్ట్ హాఫ్ రీసెంట్ మూవీస్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను చెప్పుకుంటున్నారు మార్నింగ్ షో, స్పెషల్ షోలు చూసిన వారు. ఓవరాల్ గా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోల నుండి కూడా సినిమాకు మంచి టాకే లభించిందని చెప్పాలి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ కామన్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటే బాక్సాఫీస్ ను ఊచకోత కోయడం ఖాయమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.